అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని ఆత్మ సహాయం కొరకు. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక మరి నీ లేఖనాన్ని చదువుకొని ఉండగా, చదువుబడిన లేఖనము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడండి, అర్ధసహితంగా మాట్లాడండి. ప్రతి ఆత్మ సేదదేరునట్లుగా, నమ్మని వారు రక్షణ పొందినట్లుగా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. నిలిచిన నీ దాసుడైన నేను అల్పుడను, అయోగ్యుడను, చాలినవాడను కానని ఒప్పుకుంటూ ఉండగా, మీరే నన్ను మరుగుపరిచి మీ స్వరాన్ని వినిపించి మీరు మహిమ పొందుదురని యేసు ప్రభు వారి నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకే మాట్లాడాను. పేతురు 15వ వచనంలో నిలిచి ఆయన మాట్లాడిన ఉపదేశాన్ని, ఈ 15వ వచనంలో పేతురు ప్రసంగాన్ని ప్రారంభించి వారిలో ఒక లోటు పూడ్చడానికి ఇస్కరియోతు యోధా స్థానంలో మరొక వ్యక్తిని వారు ఏర్పాటు చేసుకొనిన ఆ థియరీలో ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సింది, జ్ఞాపకం చేయాల్సింది ఏంటంటే, యోధాను వారు తప్పించారా, యోధానే పోగొట్టుకున్నాడా? అది యోధానే పోగొట్టుకున్నాడు. అదే ఇక్కడ లేఖనాల్లో రాయబడింది. 25వ వచనంలో యోధా తప్పిపోయి పోగొట్టుకొనినా అని క్లియర్గా లూకా గారు దాన్ని గ్రంథస్థం చేశాడు. తప్పిపోవడం, పోగొట్టుకోవడం. పోగొట్టుకోవడానికి ముందు ఏముంటుంది? తప్పిపోవడం ఏముంటుంది? జారిపోవడం. అంతే. ఒక రాణి పోగొట్టుకుంది. ఎవరామా? వస్తి. ఒక రాజు పోగొట్టుకున్నాడు. ఎవరు? సౌలు. అంతేగా. రాణి పోగొట్టుకుంది వస్తి, ఎస్తేరు రాణి అయింది. రాజు పోగొట్టుకున్నాడు సౌలు, దావీదు రాజు అయ్యాడు. ఒకరు పోగొట్టుకుంటే మరొకరికి దక్కుద్ది. అది అంతే. ఇద్దరు పోగొట్టుకున్నారు, అననీయ సప్పీరాలు. అంతే కదా. స్థానాలు. దేవుడైతే ప్రేమామయుడు, పక్షపాతం లేకుండా ఆయన పిలిచాడు. పక్షపాతం లేకుండా ఆయన అందరినీ సమానంగానే ఇస్తాడు. కానీ పోగొట్టుకోవటం, నిలబెట్టుకోవటం అది మన చేతుల్లోనే ఉంది. అంతవరకు 26వ వచనం వరకు అయిపోయింది. ఇక 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయానికి మూలవచనం 36వ వచనమే. ఈ 2వ అధ్యాయానికి మూలవచనం 36వ వచనమే. ఈ 2వ అధ్యాయంలో పేతురు చేసిన 2వ ప్రసంగం ఉంది. పేతురు ప్రసంగం అయితే మొదటి ప్రసంగం 1వ అధ్యాయంలోనే. మొదటి ప్రసంగములో 2వ ప్రసంగములో ఉన్న వ్యత్యాసం, చాలా వ్యత్యాసం ఉంది. మొదటి ప్రసంగంలో ఏమీ లేదు. మొదటి ప్రసంగంలో వారు సువార్త చెప్పలేదు. ఎందుకని? మొదటి ప్రసంగంలో సువార్త ఎందుకని చెప్పలేదు? సువార్త చెప్పాలంటే నడిపించే శక్తి కావాలి, నడిపించే నాయకుడు కావాలి. వారు మొదటి అధ్యాయంలో, ఈ మొదటి అధ్యాయము 50 రోజుల చరిత్ర, 2వ అధ్యాయము
ఎన్ని రోజులు? 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు, ఆ దినములందా, ఆ దినమందా అంటే ఈ 2వ అధ్యాయము ఒక్కరోజు చరిత్ర. ఎన్ని రోజులు? ఆ దినం అంటే ఆ ప్రసంగం చేశాడు, ఆ రోజే 3,000 మంది నమ్ముకున్నారు. మొత్తం ఈ 2వ అధ్యాయం సరౌండింగ్ మొత్తం ఒక్కరోజు చరిత్ర. ఎక్కడ వరకు? లేక 41వ వచనం వరకు. ఒక్క దినం 41వ వచనం వరకు. ఇందులో 1 నుండి 13 వరకు ఉన్న భాగం ఒక భాగం, 14 నుండి 36 వరకు ఒక భాగం, 37 నుండి 42 వరకు ఒక భాగం, 43 నుండి 47 వరకు ఒక భాగం. మొత్తం 4 భాగాలు. 4 భాగాల్లో 1 నుండి 13 వరకు ఉన్న భాగంలో దాన్ని గురించి 2 అవుట్లైన్స్. ఏముంది అక్కడ? 1, 2లో చూడండి. 1, 2లో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. 1 నుండి 4 వరకు పరిశుద్ధాత్ముని రాక, భూమి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావడం. అంతకుముందు లేడా? రాలేదా? అంతకుముందు పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? సృష్టి ప్రారంభంలోనే ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలోనే ఆయనను గూర్చిన మాట రాయబడింది. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అని రాయబడింది. ఆదికాండం 1:2లోనే దేవుని ఆత్మ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడంటే కుమారుడైన దేవుడు కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నాడు. వారిని ఎవరిని విడదీయలేం, వేరు చేయలేం. కానీ పాత నిబంధన కాలమంతా తండ్రి కాలముగా దైవ గ్రంథంలో వ్యవహరించబడింది, ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు. మత్తయి సువార్త నుండి 4 సువార్తలలో కుమారుడైన దేవుడు భూలోకానికి మానవ రూపిగా వచ్చి ఆయన భూమి మీద 33.5 సంవత్సరాల చరిత్ర సువార్తల్లో కనబడింది. అపోస్తుల కార్యముల గ్రంథములో పరిశుద్ధాత్ముడు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఆయన దిగి రావడం, అప్పటి నుండి భూమి మీద నుండి సంఘము ఎత్తబడే వరకు ఈ కాలాన్ని పరిశుద్ధాత్ముని కాలము అన్నారు. ఈ పరిశుద్ధాత్మని కాలములో పరిశుద్ధాత్ముడే తన సంఘాన్ని నడిపిస్తాడు. ఆయన సంఘానికి ఏమిస్తున్నాడు అంటే ఇక్కడ 1:8లో, అపోస్తుల కార్యాలు 1:8లో ఏమిస్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, అప్పుడు మీరు శక్తి నొందెదరు అని చెప్పబడింది. అయితే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు? మనం గత పాఠంలో ఏ రోజు వచ్చాడన్నాను? 50వ రోజు. ఎప్పటి నుండి? పస్కా పండగ నుంచి 50వ రోజు. పస్కా పండగ నుంచి 50వ రోజు వచ్చాడు. ఇప్పుడు అసలు రియల్ పస్కా పండగ ఎప్పుడు జరిగింది? ఎక్కడ? ఇందులో సువార్తల్లో పస్కా పండగ, 4 సువార్తల్లో ఆయన సిలువనెక్కిన రోజు పస్కా పండుగ. మరి ఈ పస్కా పండుగ ఇక్కడే స్టార్ట్ అయిందా? ఎక్కడ స్టార్ట్ అయింది? నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా పండుగ స్టార్ట్ అయింది, అంతే కదా? ఐగుప్తులో నుండి వారిని విడిపించడానికి 10 తెగుళ్ళు తెప్పించినప్పుడు చివరి తెగులుగా మరి సంహారపు దూత వస్తాడు. మీరు పస్కా పశువును వధించి మీ గడప కమ్ములకి
దాని రక్తాన్ని పూసి ఉండండి అని చెప్పాడు. అది చివరి రాత్రి పస్కా పండుగ. పస్కా పండుగ చివరి రాత్రి. ఇక ఆ తర్వాత వారు ప్రయాణమై బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వారు సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పటికీ 50 రోజులయ్యి అక్కడ వారాల పండగ చేశాడు. వారాల పండగ అంటే పెంతుకోస్తు పండగ. ఎగ్జాక్ట్గా ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళి నిర్గమకాండ 19వ అధ్యాయంలో పర్వతం మీదకి వెళ్ళి మాట్లాడి తిరిగి వస్తూ ఆయన ఒకటి తీసుకొని వచ్చాడు. పస్కా పండగ ఐగుప్తులో చేసుకున్నారు, విడిపించబడ్డారు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత సీనాయి అరణ్యంలో సీనాయి పర్వతం మీద ఆయన కొండ మీదకి వెళ్ళి దేవునితో ముఖాముఖిగా మాట్లాడి తిరిగి కిందకు వచ్చాడు. వచ్చేటప్పుడు ధర్మశాస్త్ర పలకలు 2 తీసుకొని వచ్చాడు. ధర్మశాస్త్రం భూమి మీదకి తీసుకొని రాబడింది. ఎవరి ద్వారా? మోషే ద్వారా. మోషే ద్వారా భూమి మీదకి తీసుకొని వచ్చేటప్పటికి ఆయన కడుపు మండే పరిస్థితి కింద ఉంది. వారందరూ దూడం చేసుకొని పూజలు చేస్తుంటే కడుపు మండి ఈ పలకలు ఎత్తి వాళ్ళ మీద వేశాడు. ఏం జరిగింది అక్కడ? అది ముఖ్యం. ధర్మశాస్త్రాన్ని భూమి మీదకి తెచ్చినప్పుడు ఏం జరిగింది? 32వ అధ్యాయము 28వ వచనం. లేవీలు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ధర్మశాస్త్రాన్ని భూమి మీదకి తెచ్చినప్పుడు ఏం జరిగింది? 3,000 మంది చచ్చిపోయారు. అంటే ధర్మశాస్త్రం మంచిదా కాదా? మంచిదే కదా. మరి ఎందుకు 3,000 మంది కూలిపోయారు? దాన్నే యేసుప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఒక మాట చెప్పారు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును అన్నాడు. ధర్మశాస్త్రం అన్నది ఏంది? అక్షరం, దాని మీద రాయబడిన అక్షరాలు. అక్షరము చంపును కానంటే ధర్మశాస్త్రం ఎప్పుడు చూసినా ధర్మశాస్త్రం ముందు పరిశుద్ధుడైన వారు ఒక్కరు కూడా లేరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. ధర్మశాస్త్రం ఎప్పుడు ధర్మామీటర్ లాంటిది. ధర్మామీటర్ పెడితే ఎంత జ్వరం ఉందో, ఎన్ని డిగ్రీలు ఉందో పర్ఫెక్ట్గా చెప్పిద్ది తప్ప ధర్మామీటర్ జ్వరాన్ని తగ్గించలేదు. ధర్మశాస్త్రం అనగా ఒక ధర్మామీటర్ లాంటిది. ఆ ధర్మశాస్త్రము తీసుకొని వచ్చేసరికి వీరు అవిధేయులు అయిపోయారు. దాని వలన 3,000 మంది చచ్చిపోయారు. అసలు సంఖ్య చూడండి ఎంతమంది? 3,000 మంది. నిర్గమకాండంలోనే 19వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సావంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వని కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. ధర్మశాస్త్రం వచ్చినాడు ప్రజల్లో ఏమొచ్చింది? భయం పుట్టింది, వణుకు పుట్టింది. రెండోది 3,000 మంది చచ్చిపోయారు. అంతవరకే. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని రాకతో అపోస్తులకు ఏమొచ్చింది? సువార్త చెప్పే పవర్ వచ్చింది, శక్తి వచ్చింది. సువార్త చెప్పగా ఇక్కడ 3,000 మంది ప్రభువు నమ్ముకున్నారు. అంతేకాకుండా వీరికి భయం కలిగిందా, సంతోషం కలిగిందా? ప్రభువు నమ్మడం. అక్కడ భయం కలిగింది, 3,000 మంది చచ్చిపోయారు. ఇక్కడ సంతోషంతో 3,000 మంది ప్రభుని నమ్మారు. ఈ రెండిటికి వ్యత్యాసం ఉందా లేదా చెప్పండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న భాగంలో మొదట ఆ 13 వచనాలలో హైలైట్గా చెప్పబడిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్న సంగతిని మనం సరిగా అర్థం చేసుకోకపోతే గలిబిలి జరిగిద్ది ఖచ్చితంగా. వీళ్ళందరూ ఒక మేడగది మీద ఉన్నారు. ఫోర్ట్కో మీదకి వచ్చారు. ఇలా ఫోర్ట్కో మీద పెద్దగా వీళ్ళు పెద్ద స్వరాలతో మాట్లాడుతున్నప్పుడు అది పెంతుకోస్తు దినంగా, పెంతుకోస్తు పండగ కోసం అని దేశాల్లో చెదిరి ఉన్న ఇజ్రాయేలీలందరూ ఆ పండక్కి అక్కడికి వెళ్తారు. దరిదాపుగా పస్కాకి వెళ్ళి ఆ 3 నెలలు అక్కడుండి గడిపి వచ్చే వాడుకాళ్ళకు ఉంది. ఒకవేళ పస్కాకి వెళ్ళకపోయినా ఈ వారాల పండగ, పెంతుకోస్తు పండగ ఖచ్చితంగా వెళ్ళే వాడుక ఉన్నది కనుక
ఆ దేశాల్లో చెదిరి ఉన్న యూదులందరూ చేరి వచ్చారు. వాళ్ళు ఆయా దేశాల్లో ఉండగా ఆయా భాషలు మాట్లాడేవారు. కానీ వారి స్వదేశమైన ఇజ్రాయెల్ వెళ్ళిన ప్రజలు సుమారు ఈ 1 నుంచి 13 వచనాల్లో వారు సుమారు 16 భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నట్టుగా అక్కడ గుర్తించవచ్చు. ఈ 16 రకాల భాషలు మాట్లాడే ప్రజలందరూ పోర్టుకో కిందకు వచ్చారు. పెద్ద స్వరంతో వీళ్ళు పెద్దగా మాట్లాడుతునేసరికి వీళ్ళందరూ పోర్టుకో కిందకు వచ్చారు. మీరు అక్కడున్న దృశ్యాన్ని కొద్దిగా మనసు పెట్టండి. అందరూ పోర్టుకో కిందకు వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని భాషలోళ్ళు? 16 భాషలోళ్ళు. మరి నిలబడి మాట్లాడింది ఎవరు ఇక్కడ? 14వ వచనంలో పేతురు ప్రసంగం మొదలుపెట్టాడని ఉంది. 14లో నిలబడి మాట్లాడుతున్న పేతురు ఇప్పుడు 16 భాషలోళ్ళు ఉంటే పేతురుకు 16 భాషలు వచ్చా? రావు. పేతురు గలిలయుడే, సామాన్య హెబ్రీ భాష వచ్చు, హెబ్రీ భాష మాట్లాడుతున్నాడు. కానీ 16 భాషల్లో ఇక్కడ ఉన్నది ఎన్ని పెద్దది థియాలజీ అవసరం. 6వ వచనం చదవండి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఏం మాట్లాడారు? ఆ వచ్చిన 16 భాషలకి వాళ్ళు చెబుతున్న విట్నెస్ ఇది. ఏమని? 8వ వచనం కూడా చూడండి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుతో వీరు మాట్లాడుట వినుచున్నామే. ఇదేమి? ఇది ఎట్లా కుదిరిద్ది? అర్థమైంది. 6వ వచనం 8వ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ 2 వచనాలే చాలు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మాట్లాడుతుంది వాళ్ళకంట 16 భాషల వాళ్ళకి ఎవరి భాషలో వాళ్ళకి తేటగా అర్థం అవుతుంది. అంటే భాషకు ఒక తర్జుమాదారులను ఎవరినైనా తెచ్చి పెట్టారనా? పెట్టాలా. దేవుడే ట్రాన్స్లేట్ చేశాడు అన్ని భాషల్లోకి. 16 భాషల్లోకి ట్రాన్స్లేషన్ దేవుడే చేశాడు. నేను పలుకుతుంది ఏదన్నా కానీ ఏ భాషలో వాళ్ళకి ఆ భాషలో వినబడింది. ఈ కార్యము ఎప్పుడు జరగాలని ఎదురు చూడమని ఎక్కడా లేదు. కానీ ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని రాక భూమి మీదకి జరిగిన ఈ అధ్యాయం, ఇది బైబిల్ గ్రంథములో ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. బైబిల్లో ప్రాముఖ్యమైన అధ్యాయాలు చాలా ఉన్నాయి, వాటిల్లో ఈ అధ్యాయం ఒకటి. ఇది క్రైస్తవ సంఘం అనే ఆ చక్రానికి ఇరుసు లాంటిదంట ఈ 2వ అధ్యాయం. ఇరుసు లాంటిది 2వ అధ్యాయం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు దిగిరావడంతో ఏం జరిగింది? అన్ని భాషల్లోకి దేవుని వాక్యము అందించబడింది, తర్జుమా చేయబడింది. మరి ఇన్ని భాషలు ఒకే భాష ఉన్నప్పుడు ఇన్ని భాషల్లోకి తారుమారు చేసింది ఎవరు? దేవుడే. బాబేల్ గోపురం దగ్గర, బాబేల్ గోపురం కట్టేనాటికి ప్రపంచం మొత్తం ఒకే భాష మాట్లాడుతూ ఉంది. ఆ ఒకే భాష మాట్లాడుతూ వారు దేవుని దగ్గరికి నడిచి వెళదామని గోపురం కట్టుకుంటూ పోతే ఇలా వదిలిపెడితే కుదరదని వారి భాషను తారుమారు చేసి అక్కడున్న గుంపుల్లో 10 గుంపులుగా భాషలో తారుమారు చేశాడు దేవుడు. చేసేసరికి ఏ గుంపోళ్ళు ఏ భాషోళ్ళు ఆ భాషకి వెళ్ళిపోయి ప్రపంచానికి వెళ్ళిపోయారు. ప్రపంచంలో వందల వేల భాషలు ఉన్నాయి. కానీ అక్కడ చెదరగొట్టిన దేవుడు, భాషలు తారుమారు చేసిన దేవుడు ఇక్కడికి వచ్చేసరికే ఏం చేశాడు? అన్ని భాషల్లోకి దేవుని వాక్యాన్ని తర్జుమా ఆయనే చేశాడు. అంతే. ఇంకా ఈ భాగం ఇంతటితో అయిపోయింది. అయితే ఆత్మతో నింపబడడం మాత్రం అయిపోలేదు. వారే నింపబడ్డారా? మనం కూడా. వారే కాదు, మనం కూడా. ఆ మాట చూడండి. ఇక్కడ 38వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడు? 38వ వచనంలో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వరాన్ని వాళ్ళే పొందారా? బాప్తిసం పొంది ప్రభువుని నమ్మిన వాళ్ళు అందరూ పొందుతారని చెప్పాడా? ఇంకా కింద క్లియర్గా చెప్పాడు 39వ వచనంలో, ఈ వాగ్దానము
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ, ఇందులో మనం ఉన్నామా లేదా, తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పాడు. ఎంత క్లియర్గా ఇప్పటి వరకు ఉన్న మనకు కూడా ఏ వరము? పరిశుద్ధాత్మను మాత్రం అప్పటి నుంచి ఇప్పటికీ నిజంగా ప్రభువులో ఉన్న అందరికీ సమాన వరమే. ఇందులో ఏమీ తేడా ఏమీ లేదు. ఈరోజు సువార్త ప్రకటించబడుతుందంటే ప్రకటించబడటంలో దేవుని ఆత్మ పని లేకుండా ఉందా చెప్పండి? ఖచ్చితంగా దేవుని ఆత్మ. ఆనాడు ఎలాగో ఈనాడు కూడా అలాగే. అయితే ఇప్పుడు పేతురు ప్రసంగం మొట్టమొదట భూమి మీద సువార్త ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి, ఆయన మరణపు ముళ్ళు విరిచి, ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఈ సువార్తను, ఆయన మరణ పునరుద్ధానాల సువార్తను మొట్టమొదటగా చేసిన ప్రసంగం. మొదటిగా అక్కడున్న వాళ్ళు, అరే మన భాషలో వీళ్ళు ఇంత తేటగా వివరిస్తున్నారు అన్నవారు ఉన్నారు. వ్యతిరేకించిన బ్యాచ్ కూడా ఉన్నారా లేదా? వ్యతిరేకించిన బ్యాచ్ కూడా ఉన్నారు. చూడండి 13వ వచనములో, కొందరైతే వీళ్ళు చూడు ఇంత తేటగా ఇక్కడున్న ఈ దేశపోళ్ళు ఇన్ని భాషల్లో ఉన్న ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడుతుంటే కొంతమంది ఏమంటున్నారు, అది కొంతమందికి ఎట్ట కనపడుతుంది, వీళ్ళు ఏదో మత్తులో ఉన్నారు, ముందేసుకుని మాట్లాడుతున్నారు, చాలా చీపుగా. ఆ రోజు ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారా లేదా? వ్యతిరేకులు ఆ రోజు ఉన్నారు, ఈరోజు కూడా ఉన్నారు. స్వయంగా ఆత్మ భూమి మీదకి దిగి వచ్చి ఫస్ట్ వారికి వాక్శక్తి అనుగ్రహించి ప్రథమంగా దేవుని స్వార్థ మాట్లాడుతూ ఉండగా ఆ రోజు కూడా అపార్థం చేసుకున్న ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ముందు వారి అపార్థానికి పేతురు ప్రసంగంలో అపార్థానికి జవాబు చెప్పాడు. ఈ జవాబు ఎలా చెప్పాడంటే, ఆ రోజు అపార్థం చేసుకున్న ప్రజల మనసుల్లో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఉన్నది, ధర్మశాస్త్రానికి భిన్నమైంది వీళ్ళు చేస్తున్నారని వీళ్ళ మీద నేరం. వీళ్ళ మీదే కాదు, యేసు ప్రభు మీద కూడా ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు, విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు అనే కదా ఆయన్ని సిలువ మరణానికి అప్పగించింది. అలాగే పేతురు కూడా వారితో ముచ్చటి ఎలా ప్రారంభించాడంటే ప్రసంగం, దీన్ని యోవేలు గ్రంథము 2వ అధ్యాయం నుండి తీసుకొని, 2వ అధ్యాయం 28 నుండి 32 వరకు ఉన్న భాగాన్ని తీసుకొని చెప్పాడు. అయ్యా, ఇప్పుడు జరిగే ఈ సీను, ఈ పరిస్థితి మా మధ్య ఇక్కడ జరిగేది మీరు అపార్థం చేసుకోకండి. మీ ధర్మశాస్త్రంలో యోవేలు అనే ప్రవక్త ఉన్నాడు చూడు, ఆయన 2వ అధ్యాయంలో ఈ వివరాలన్నీ ముందుగానే ప్రవచించాడు. ఆయన ముందుగానే ప్రవచించినట్టుగా ఇక్కడ మా అందరి మీద మీరు చూసే ఆ శక్తి పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించబడగా మీరు చూస్తున్నారు అని చెప్పాడు. వారికి ఎంత తేటగా చెప్పాడు. సొంతగా ఏమి చెప్పకుండా వాళ్ళ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నదాన్నే తీసి ఆయన వివరించారు. కొందరు అంటున్నారు, ఆ రోజు జరిగిందే మళ్ళీ ఈరోజు జరిగితే కానీ మేము చూడమంటున్నారు కొంతమంది. అది సరిపోద్దా? ఆ రోజు వివరంగా ఆయన చెప్పాడు. ఆ భాగము ఎక్కడి వరకు చెప్పాడంటే 21వ వచనం వరకు, 21వ వచనం లేకపోతే 20వ వచనం వరకు ఆ యోవేలు గ్రంథంలో ఉన్నదాన్ని వివరించాడు. వాటిల్లో కొన్ని భాగాలు వివరించాలంటే సమయం చాలదు, నేను వాటిని దాటి వెళ్ళిపోతున్నా. మన అంశం మెయిన్ ఈ అధ్యాయంలో రక్షణ సువార్త చాలా అవసరం కనుక నేను వాటి విషయానికి, మనం 36వ వచనం దాన్నే మూలంగా దాన్నే వివరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు రండి వెళదాం. మొదట ఆత్మ దిగి వచ్చి చేసే కార్యాన్ని వ్యతిరేకించే వాళ్ళకి యోవేలు గ్రంథము నుండి ఆయన సమాధానం చెప్పాడు. 20వ వచనం వరకు చెప్పి 21వ వచనంలో, అయ్యా, అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పాడు కదా. అప్పుడు అంతే, ఇప్పుడు కూడా ప్రభు నామములో ప్రార్థన చేస్తే రక్షణ పొందుతారని చెప్పాడు. అంతవరకు 21 క్లోజ్. ఆ తర్వాత మన 36వ వచనంలో ఏమని చెప్పాడు? 36వ వచనం ఒకసారి గమనిస్తే ఈ భాగాన్ని మనం తేటగా వివరించుకోవచ్చు. 36వ వచనం,
మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఈ పదంలో ఎన్ని పేర్లు ఉన్నాయి ప్రభువుకి? మీరు సిలువ వేసిన ఈ యేసునే అన్నాడు ముందు. తర్వాత ఏం చెప్పాడు? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. 3 పేర్లు చెప్పాడు. ఇక్కడ 3 చెప్పాడు. ఈ 3 ఒకటేనంటారా, వేరువేరా? యేసు అన్నాడు, ప్రభు అన్నాడు, క్రీస్తు అన్నాడు. ఒకటేనా, 3 వేరువేరా? పేర్లు అయితే 3 వేరువేరు. కానీ అక్కడ చెప్పిన వివరం చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా నియమించాడు అన్నాడు. ఈ యేసే ప్రభువుగా, దేవుడే ప్రభువుగా నియమించాడు. ఇది మీరు తెలుసుకోవాలన్నాడు. అదే ఇప్పుడు వివరిస్తూ ఉన్నాడు. ఇది కూడా ఎక్కడి నుంచి చెప్తున్నాడంటే, రండి చూద్దాం. మొదటగా 22వ వచనం నుండి, భాషలు ఆత్మ దిగి వచ్చిన తర్వాత వారు చేసిన కార్యాలకి సంజాయిషి లేక దాని కౌంటరు 21 వరకు ముగిసింది. 22 నుండి, ఇజ్రాయేలీలారా ఈ మాట వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు మహత్కార్యాలు సూచక్రియలు మీ మధ్యను, ఇక్కడ నజరేయుడగు యేసు చేత అని రాశాడా లేదా? ముందు యేసు ప్రభువును పరిచయం చేస్తున్నాడు. ఏది నిన్న మొన్నటిదాకా అక్కడ తిరిగిన వాడు, సిలువ వేయబడి చంపబడ్డాడని ప్రజల్లో ఉన్న నానుడి ఆళ్ళ భాషలోనే వెళ్ళి చెప్తున్నాడు. మీరు సిలువ వేశారే, ఈ యేసు ద్వారా దేవుడు మహత్కార్యాలు అద్భుతాలు సూచక్రియలు మీ మధ్య చేయించాడు. ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. నిన్న మొన్నటిదాకా ఎన్నో అద్భుత కార్యాలు, మీరు ఎన్నడూ చూడని కార్యాలన్నీ చేశాడే. మీరు సిలువ వేయమని కేకలేశారే. ఆయన ఆ యేసు చేసిన కార్యాలన్నిటికీ మీరే సాక్షులు. మీరు ఎరుగుదురు. అవన్నీ మీరు కళ్ళ ముందే చూశారు, మీరు ఎరుగుదురు. అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు వాటన్నిటికీ చూసాము. అప్పుడు వాళ్ళు ఏమనుకొని ఉంటారు? ఇన్నవాళ్ళు నిజమే, అవన్నీ జరిగినవి నిజమే, మేము చూసాం అనుకున్నారుగా. కానీ వాళ్ళకి తెలియాల్సిన అద్భుతం ఇంకోటి ఉంది. అద్భుతాలు సూచక్రియలేనా అద్భుతం? అది కాదు. ఒక గొప్ప అద్భుతం ఒకటి ఉంది. దాన్ని చెప్పడానికి ఈయన చూడండి, కీర్తన 16వ కీర్తనని తీసుకొని, 16వ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాశాడు. ఇజ్రాయేలీలకి దావీదుడు ప్రత్యేకమైన వాడా కాదా? చెప్పండి, ఎంత ప్రత్యేకం? ఇజ్రాయేలీలకు దావీదు రాజు తెలియని వారు ఉండరు. దావీదు యొక్క విశేషతలు వారికి బాగా తెలుసు. ఇప్పుడు బాగా తెలిసిన భాగానికి వెళ్ళేసరికే, దావీదు 16వ కీర్తనలోకి వెళ్ళేసరికే వాళ్ళందరూ వినడానికి చాలా సైలెంట్గా హ్యాపీగా వింటున్నారు. అబ్బో, మన దావీదు సంగతి చెబుతున్నారు దావీదు కాడకి అని. ఇప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి 16వ కీర్తన 9, 11 వచనాలు ఇక్కడ రిపీట్ చేసి చెప్తున్నాడు. ఆయనను గూర్చి దావీదు ఇట్లా, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉన్నది. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూలపురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. ఎక్కడికి తీసుకెళ్ళాడు? దావీదు సమాధి దగ్గరికి తీసుకెళ్ళాడు. మరి దావీదు సమాధి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు హైలైట్ చేసుకుంటున్న వచనం ఏంది? దావీదు కుళ్ళు పట్టలేదా? వాళ్ళ మైండ్లో ఏదుంది? చెప్పాడు కదా 16వ కీర్తనలో. ఒకసారి 16వ కీర్తనకి వెళ్ళండి, అక్కడ ఏముందో. 16వ కీర్తనలో
9వ వచనంలో లేక 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసి చేసేదవు అని చెప్పాడు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అంటే ఇప్పుడు దావీదును కుళ్ళు పట్టనీయవనా? ఎవరు నీ పరిశుద్ధుని అంటే? దావీదనా యేసు ప్రభువుని గుచ్చా? అది మనకు అర్థమైంది, కానీ అక్కడ ఉన్న యూదులకి అర్థం కాల. అర్థం కాని విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్పాడంటే, ఇదంతా చదివి దీని సారాంశం మీరందరూ ఎరుగుదురు. ఆయన కీర్తనలు ఇలా చెప్పాడు కదా, చెప్పిన ఆయన కుళ్ళు పట్టినట్ట పట్టనట్ట అనడానికి ఆయన సమాధి మన మధ్య ఉంది కదా, ఆయన సమాధి మూసి ఉందా తెరిసి ఉందా అంటే ఏం చెప్పాలి? వాళ్ళు మూసే ఉంది అనాల. అప్పుడు దావీదు సమాధి లోపల కుళ్ళు పట్టినట్ట పట్టనట్ట? పట్టినట్టే. మరి పట్టనీయం అన్నాడు కదా, నీ పరిశుద్ధిని పట్టనీయం అన్నాడు కదా, ఆ పట్టనీయని కుళ్ళు పట్టని ఆయన ఎవరు అని అక్కడికి తీసుకెళ్ళి, ఆయనే మీ మధ్య మహత్కార్యాలు సూచక్రియలు చేసిన యేసు, ఈయన ఇప్పుడు లేపబడ్డాడు, వెళ్ళి చూడండి సమాధి ఖాళీగా ఉంది, దీనికి మేము సాక్షులు, జరిగిన కార్యాలకి మీరు సాక్షులు, మీరు అందరూ ఎరుగుదురు, కానీ ఆయన లేచాడు అనడానికి మేము సాక్షులం అని చెప్పాడు. చూడండి ఇక్కడికి 31వ వచనం చూడండి, 2వ అధ్యాయం 31వ వచనంలో, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుంది. దావీదు రాసింది తన్ను గురించి కాదు, మీరు ఎదురు చూసే మెస్సియాను గురించి. ఆయనే క్రీస్తు అనే పదం ఇక్కడ వాడాడు. ఆయనే క్రీస్తు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం. మొదటి సాక్ష్యం ఎవరు? ఆయన లేపాడంటానికి వాళ్ళకి చెప్పిన విట్నెస్లో దావీదు లేఖనాలే మొదటి సాక్ష్యం. ఆయన లేపబడతాడని దావీదు చెప్పాడు కదా. రెండోది లేపబడ్డాడు, దీనికి మేము సాక్షులం, మేమందరం చూసాం, మాతో మాట్లాడాడు, 40 రోజులు మాతో కలిసి మాట్లాడాడు. ఇక్కడ హైలైట్ చేసింది ఏంటి? ఈ 2వ భాగంలో ఈయన హైలైట్ చేసింది ఏంటంటే మన ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని హైలైట్ చేశాడు. ఎలా? మన పితరుడైన దావీదు కూడా చనిపోయి తిరిగి లేపబడలేదు, కానీ దావీదు ఎదురు చూసిన మెస్సయ్య, తన సింహాసనం మీద కూర్చుంటానని దావీదు ముందుగానే చెప్పిన మెస్సయ్య, ఆయన వచ్చాడు, మీ మధ్య కార్యాలు చేశాడు, మీరే సిలువ వేసి చంపారు, ఆయన తిరిగి లేపబడ్డాడు, దీనికి మేమే సాక్షులమని చెప్పాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మేము సాక్షులము అని చెప్పాడు. 33వ వచనం చూడండి, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించాడు అని. ఇప్పుడు లేపబడిన యేసు ప్రభు మళ్ళీ వాళ్ళకి లేచాడు కదా, మరి ఏడకపోయాడు? ఇది కూడా చెప్పాలిగా, అర్థమవుతుందండి మీరు? లేచాడు కదా, లేచిన తర్వాత ఏడకపోయాడు. లేచాడు, ఆయన సమాధిలో లేడు, సమాధిలోంచి లేచాడు అనడానికి 16వ కీర్తనలో దావీదు మాటల్లో నుండే చెప్పాడు. ఇప్పుడు లేచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దీనికి కూడా కీర్తనలో నుండి ఎత్తి చెప్పాడు. చూడండి, ఇది 110వ కీర్తన మొదటి వచనంలో ఉన్నది ఈ భాగము. 34వ వచనంలో చూడండి, మళ్ళీ ఏం చెప్తున్నాడు? 34లో దావీదు పరమునకు ఎక్కి పోలేదు. దావీదు ఎక్కిపోలేదయ్యా, సమాధిలోనే ఉన్నాడు చచ్చిపోయి. దావీదు పరమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లా, దావీదే ఇట్ అన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఈ మాట ఎక్కడుంది? 110వ కీర్తన మొదటి వచనములో ఉన్నది. ఈయన హెచ్చింపబడి పైన ఆయన కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు.
ఈయన మరణాన్ని జయించి తిరిగి లేచి దేవుని కుడిపార్శాన కూర్చున్నాడు. ఈ మాట ప్రకటన గ్రంథం 3:21 కూడా ఉన్నది చూడండి. ప్రకటన గ్రంథం 3:21 కూడా ఈ విషయాన్ని యోహాను జ్ఞాపకం చేశాడు. పరవశుడైన యోహాను 3:20 ప్రకటన గ్రంథం 3:21 చదువుతున్నాను చూడండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము అన్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా కూర్చున్నాను అని వ్రాయబడి ఉన్నది. ఏమి జయించి? మరణాన్ని జయించి. అంటే ఈ భాగములో 2 విషయాలు చెప్పాడు. 2 విషయాలు కూడా పాత నిబంధనలోంచి తీసే చెప్పాడు. 16వ కీర్తనలో నుండి ఆయన సమాధిలో కుళ్ళు పట్టలేదు, సమాధిలో లేడు, సమాధిని జయించాడని 16వ కీర్తనలో చెప్పాడు. దావీదైతే సమాధి మన మధ్య ఉంది, మూసే ఉంది, ఈయన సమాధి వెళ్ళి చూసుకోండి తెరిచి ఉంది అని చెప్పాడు. మరి ఏడగబోయాడంటే ఆయన దేవుని కుడిపార్శాన కూర్చున్నాడు, వెళ్ళాడు అని దానికి కూడా 110వ కీర్తన తీసి తేటగా వివరించి చెప్పాడు. ఇప్పుడు సూచక్రియలు చేసిన వాడు ఎవరైనా యేసుగా వివరించాడు. కానీ కుళ్ళు పట్టకుండా లేచిన వాడు ఎవరు? ప్రభు. అది పాయింట్. సూచక్రియలు చేసిన వాడిని యేసుగా వర్ణించాడు. కానీ సమాధిని జయించి తిరిగి లేచిన వాడిని ప్రభువుగా, క్రీస్తుగా జ్ఞాపకం చేశాడు. ఇంకా మళ్ళీ కుడిపార్శ్వమైన కూర్చున్నవాడు కూడా క్రీస్తుగా. ఈ 2 భాగాల్లో ఒక 16వ కీర్తనలో ప్రభువుగా, 110వ కీర్తనలో క్రీస్తుగా ఆయన్ని చూపించి 36వ వచనంలోకి వచ్చి ఏం చెప్పాడు? 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే మీరు ఎరిగిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఈ యేసే ప్రభువు, క్రీస్తు. ఎంత క్లియర్గా చెప్పాడండి. నియమించాడు అని చెప్పాడు. అని ఇంకేమన్నాడు? ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు. ఇలా చెప్పినప్పుడు వారి స్పందన ఎలా ఉంది? వారి స్పందన ఎలా ఉంది చెప్పండి. వారి స్పందన చూడండి. 37వ వచనంలో వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, వారిలో కలిగిన స్పందన క్రియారూపంలో రాయబడింది. ఏందంట? ఇక్కడ నొచ్చుకొని దగ్గర సంకేసి పొడవబడి, అంటే వారిలో ఏ స్పందన కలిగింది? పొడవబడ్డారు. నిజమే కదా అని చెప్పిన వాక్యాన్ని ధీటుగా అంగీకరించారండి. అదే 7వ అధ్యాయంలో స్టెఫెను చెబుతూ ఉండగా ధీటుగా పొడవబడిందా, నరకబడిందా? వారి హృదయాల్లో నరకబడింది. సేమ్ ఎట్ ఏ టైము ఎక్కడైనా పొడవబడేవారు ఉంటారు, నరకబడేవారు ఉంటారు. కానీ పొడవబడితే జరిగేది మారు మనసు, రక్షణ ఖచ్చితంగా పొందుతారండి. ఇక్కడ చూడండి, ఈ 38వ వచనం నుండి 42వ వచనం వరకు 7 మెట్లు ఉన్నాయి. ఎన్ని? 7 మెట్లు. 37 నుండి 42 వరకు 7 మెట్లు ఉన్నాయి. 7 మెట్లలో నమ్మని వారికి 3 మెట్లు. ఎన్ని? నమ్మని వారికి 3, నమ్మిన వారికి 4 మెట్లు. మొత్తం 7. నమ్మిన తర్వాత 4 మెట్లు, నమ్మక ముందు 3 మెట్లు. ఆ నమ్మక ముందు ఈ 7 మెట్లు వరకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. 7 మెట్లు. మొదట నమ్మక ముందు 38వ వచనం పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది. మొదట ఏంది? మారు మనసు అంటే అదే విశ్వసించడం. మారు మనసు అంటేనే విశ్వసించడం. మారు మనసు, విశ్వసించడం, మారు మనసు పొంది. రెండోది అది బాప్తిస్మం అనేది మూడోది, లేక రెండోది బాప్తిస్మం. మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. 2
అప్పటికే. మరి మూడోది ఏంటి? మూడోది 40వ వచనం చూడండి. మూడోది, అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులగు ఈ తరము వారికి వేరై. మూడోది ఏంది? వేరవ్వాలి. చూడండి నా వైపు. ముందేమి? మారు మనసు అనగా విశ్వసించడం, రెండోది బాప్తిసం పొందడం, మూడోది వేరవ్వాలి. ఈ రెండు అయితే వేరైతే రాలి. వేరు కాకపోతే ఈ రెండు పొందిన ప్రయోజనం లేదు. ఈ మూడు విడదీయటానికి విడదీయడానికి వీలు లేదు. ఒకటి మారు మనసు అనగా విశ్వసించడం, రెండోది బాప్తిసం పొందడం, మూడోది వేరై రక్షణ పొందాలి. ఈ మూడు ఖచ్చితంగా ఒక పాపి మూడు పొడవబడితే ఈ మూడు ఖచ్చితంగా ఒక పాపిలో జరుగుతాయి. అప్పుడు వాడు రక్షణ పొందుతాడు. ఆ తర్వాత 42లో 4 చెప్పాడు. ఏంటి 42లో? రక్షణ పొందినవాడు ఏం చేయాలి? 42లో అపోస్తుల బోధ. ఈ బోధ అపోస్తుల బోధ ఎందును సహవాసం, రెండోది సహవాసం ఎందును, మూడోది రొట్టె విరుచుట ఎందును, నాలుగోది ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. ఈ 4 నమ్మిన తర్వాత 4 అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయడం, 4 మొత్తం 7 మెట్లు. ఈ 7 మెట్లు ఇంకా బైబిల్లో ఇంకా వేరే నెత్తి మీద మోబ్బని ఏమీ లేదు. ఈ 7 అనుసరించడానికి బైబిల్ అంతా మనకి అవసరమే. బైబిల్ అంతా పఠించాల్సిందే ప్రియులారా. ఇప్పుడు 2వ అధ్యాయంలో సంఘం ఏం చేసింది? ధైర్యంగా. మొదటి అధ్యాయంలో 10 రోజులు ప్రార్థన చేస్తూ ఉంది. 2వ అధ్యాయంలో ఇక ఈ సంఘం భూమి మీద బయటికి జన్మించింది. జన్మించిన తర్వాత మొట్టమొదట లేచి వారు స్వరము, దేవుడు వాక్శక్తిగా వారు తేటైన సువార్త అందించగా ఎంతమంది నమ్ముకున్నారు? 3,000 మంది ప్రభువుని నమ్ముకున్నారు. 3,000 మంది నమ్ముకున్నారు. 3,000 మంది బాప్తిసం కూడా తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకేం చేస్తున్నారు? ఈ మొదటి దినం 42కి అయిపోయింది. తర్వాత అప్పుడు 43 నుంచి చూడండి. 43 నుంచి, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగాను. 2వ అధ్యాయం 22లో యేసు ప్రభు ద్వారా జరిగిన అద్భుత కార్యాలు ఇప్పుడు 43లో అపోస్తుల ద్వారా జరగటం ప్రారంభించాయి. అవును కదా? అపోస్తుల ద్వారా జరగటం ప్రారంభించాయి 43లో. 44లో చూడండి, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి అన్నాడు. తర్వాత 45లో పంచి పెట్టడం జరుగుతుంది. 46లో వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై అన్నాడు. ఆనాడు ఆ ఆది సంఘానికి ప్రజలందరిలో గొప్ప ఆదరణ కలిగింది. ఈరోజు ఆదరణ పోతే పోవచ్చు, కానీ ఆదరించేవాడు మనతోనే ఉన్నాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆత్మ సంఘాన్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఈ పరిచర్య ఇలా కొనసాగడానికి ఆనాడు వచ్చిన ఆత్మ ఈరోజు వరకు నడిపిస్తూనే ఉన్నాడు. ఈ నడిపించడంలో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఒక విషయం, బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి? దేనికోసం తీసుకోవాలి? అది చెప్పండి. బాప్తిస్మం దేనికోసం తీసుకోవాలి? ఈడ రాయబడింది మాట, ఇక్కడ రాయబడిన మాట 38వ వచనం చూడండి. దేనికోసం? దాని పక్కన తీసుకోగోడని 2-3 పెట్టండి మీరు. పెళ్లి కోసం తీసుకోకూడదు. ఎన్ని రాయలా పెళ్లి కోసం తీసుకోకూడదు, తీసుకుంటే చెల్లదు. ఇంకా మందిలో కలవటం కోసం తీసుకోకూడదు. తీసుకుంటారని అడిగితే పేర్లు ఇచ్చి తీసుకోకూడదు. అట్ట కాదు. తీసుకోవాలంటే ముందేం చేయాలి? మారు మనసు పొందాలి, విశ్వసించాలి, సువార్తను తేటగా గ్రహించి విశ్వసించాలి. అంతేగాని ఏదో డబ్బులు ఇస్తామంటే తీసుకోకూడదు. ఈరోజు అదే కదా మన మీద వస్తున్న వాదు.
కానీ దేనికోసం తీసుకోవాలి? పాప క్షమాపణ నిమిత్తం మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మను వరమును ఎవరు పొందుతారు? ఇందులో ఏమన్నా లింగభేదం ఉందా? స్త్రీ అని పురుషుడని ఏమన్నా లింగభేదం ఉందా? ఆత్మను అందరూ పొందరా? అందరూ పొందుతారు అంతే. మరి అందరూ పొందినప్పుడు వాక్శక్తి అందరికి ఇస్తాడా, కొందరికైనా? వారి వారి విధి ప్రకారం మీకు ఇచ్చిన శక్తి కొలది మీరు పంచిపెట్టాలి. దీన్ని పంచిపెట్టాలి. ఈడవాళ్ళు స్థిరచరాస్తులు పంచారు, కానీ అవి ఎంతవరకు సరిపోయి ఉంటాయి? ఈ అపోస్తుల కార్యాల చరిత్ర 34 సంవత్సరాలే. ఎన్ని? 34 సంవత్సరాల చరిత్ర, 28 అధ్యాయాలు. కానీ వాళ్ళు ఆ రోజు వాళ్ళ ఆస్తులు పంచుకున్నవి 34 ఏళ్ళు సరిపోయి ఉంటాయా? ఒక సంవత్సరానికి అయిపోయి ఉంటాయి. కానీ పంచిపెట్టింది ఏంది? ఎక్కువగా పంచింది ఏంది? సువార్తను పంచారు, పంచుతూ వెళ్ళారు. వారు ఖండాలు దాటి వెళ్ళారు. ఈనాడు దేశాలు కాదు, ఖండాలు దాటి ఈ సువార్త మోసుకురాబడింది, తీసుకురాబడింది. ఇది దేవుని ప్రణాళిక. ఇక్కడ ప్రణాళికను కూడా చెప్పాడు. 2 మాటలు, ఒక మాట చూడండి. 23వ వచనం. మీరు యేసుని మీ మధ్య సూచక్రియలు మహత్కార్యాలు చేసిన యేసుని మీరు మీ మధ్యను చేయించిన ఆయన్ని మీరు గుర్తించలేదు, మీరు సిలువ వేశారు. కానీ 23వ వచనంలో చెప్పాడు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిదిరి అని 24లో, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక అతడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణం ఆయన్ని బంధించడం అసాధ్యం అని చెప్పాడు. ఇక్కడ అసాధ్యం కరెక్టే. మరణం ఆయన్ని సమీపించలేదు. ఆయన స్వయంగా చెప్పాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా ప్రాణాన్ని ఇవ్వడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదని చెప్పాడు. అంత మాత్రమేనా? ఆయనకు అధికారం ఉండి సరిపోయిందా? కానీ ఈడ ఆయన మరణమును జయించుట ద్వారా, ఆయన లేచుట ద్వారా మనకు కలిగిన భాగ్యాలు కూడా ఉన్నాయి. ఏంటయి? ఆయన లేచుట ద్వారా మనకు కలిగిన భాగ్యం. ఎఫెసీ పత్రిక 2:1 కదా మనకు తెలిసింది. ఏమన్నాడు? మీ పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను. ఇది కదా అసలు భాగ్యం. ఆయన మరణించి మరణపు ముళ్ళును విరుచుట ద్వారా మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటించాడండి. ఇది ఒక అద్భుతమైన విషయం. ఆయన మరణ పునరుద్ధానాలలో మన నూతన జన్మ, మన పాప జీవితము సమాధి చేయబడడం, మనం తిరిగి ఆయనతో కూడా లేపబడడం, ఈ 3 మనం పొందిన నీటి స్నానము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానములు ఆ 3 జరిగాయి. మన పాత వ్యక్తి పూడ్చివేయబడి నూతనమైన వ్యక్తి ఆయన పునరుద్ధానములో పాలిభాగస్థులమయ్యాం. మనం నూతనమైన వ్యక్తులంగా. ఇది మన భాగ్యం ప్రియులారా. కనుక ఈ 2వ అధ్యాయంలో దేవుని ఆత్మ దిగి రావడంతో దేవుని సువార్త మొదటగా ప్రారంభించబడింది. అయితే ఇప్పుడు పేతురు ప్రసంగం ఇదే. ఎన్నో ప్రసంగం? ఇది 2వ ప్రసంగం. 2వ ప్రసంగం, మొదటి ప్రసంగం మొదటి అధ్యాయంలో ఉంది. 2వ ప్రసంగం మొదటి ప్రసంగం కాదు, ఈ 2వ ప్రసంగం ఒక్కరోజే చేయబడింది. కానీ ఆ ప్రారంభంలోనే ఆయన పాత నిబంధన లేఖనాలను ఎత్తి వారికి విశదంగా వివరించాడు. దావీదును చూపిస్తూ, దావీదులో నుండి రాబోయే మెస్సియాను చూపించి, ఆయన ద్వారా మనకెంత గొప్ప భాగ్యం కలిగిందని వివరించాడు. ఈ అపోస్తుల కార్యాలలో సుమారు 200 పాత నిబంధనపు లేఖనాలు ఎత్తి చెప్పబడ్డాయి. వాటిల్లో ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలో 2 కీర్తనలు, యోవేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని 3 విషయాలు ఎత్తి ఇప్పటికీ చెప్పబడ్డాయి. కనుక ప్రియులారా, ఇంకా ఈ గ్రంథాన్ని మనం కంటిన్యూగా చదువుకోవడం, ఆ ఆది సంఘపు చరిత్ర మనకు తెలియటం అవసరమని నేను భావిస్తున్నాను. మీరు 3వ అధ్యాయము, మీరు ఈ గ్రంథాన్ని ఎక్కువగా చదువుకుంటే చెప్పేటప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతాయి. మరి
అందుకు నేను కూడా ప్రిపేర్ అవ్వడానికి నా కోసం కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగా.